నల్గొండ జిల్లా కనగల్లో పర్యావరణ పరిరక్షణకు వృక్షాలే కీలకమంటూ ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో వృక్షాబంధన్ పేరుతో వేడుకలు నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యార్థులతో మొక్కలు నాటించి వాటికి రాఖీలు కట్టించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ప్రస్తుత రోజుల్లో పర్యావరణానికి హాని కలుగుతుంది. ఉన్న చెట్లన్నింటినీ కూడా వివిధ కారణాలతోటి ఇటు రోడ్డు విస్తరణ కావచ్చు, ఇంటి నిర్మాణం కావచ్చు, వివిధ కారణాలతోటి ఉన్న చెట్లన్నింటినీ కూడా నరికివేస్తున్నారు. దీంతో పర్యావరణం మొత్తం కూడా కాలుష్యరహితంగా మారుతుంది. ఈ క్రమంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఒక సరికొత్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రక్షాబంధన్ లాగానే వృక్షాబంధన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాము. మనతో పాటు కొంతమంది ఇక్కడ అధ్యాపకులు, ప్రిన్సిపాల్, అదేవిధంగా విద్యార్థులు ఉన్నారు. ఈ వృక్షాబంధన కార్యక్రమం ఎలా దోహదపడుతుంది, దీనివల్ల వీళ్ళు ఎలాంటి అంశాలు నేర్చుకుంటున్నారు, మరిన్ని విషయాలను వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ వృక్షాబంధన కార్యక్రమం వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ప్రకృతి మనం ప్రేమిస్తే ప్రకృతి మనని ప్రేమిస్తుంది. పచ్చటి మొక్కలు, పచ్చటి చెట్లని మనం కాపాడుకుంటే పర్యావరణం అంతా చక్కటి ఆక్సిజన్ ఇస్తుంది. రేపటి బాలల బంగారు భవిష్యత్ అంతా ఎలాంటి రోగాలు లేకుండా, క్యాన్సర్ అలాంటి వాటి బారిన పడకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకున్న వాళ్ళు అవుతారు. మా కనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు రేపు రక్షాబంధన్ పురస్కరించుకొని ప్రతి మొక్కకు నా అన్న తమ్ముడు ఎంత సంతోషంగా ఉండాలని ఆడపిల్ల రాఖీ కడుతుందో, మొక్కలకు రాఖీ బట్టి రక్షాబంధన్ని వృక్షాబంధన్ని కలిపి సరికొత్త కార్యక్రమం వృక్షాబంధన్కి శ్రీకారం చుట్టారు. మా విద్యార్థులందరూ కూడా చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ వయసు నుంచే వాళ్లకు మొక్కలు నాటే అనే కాన్సెప్ట్ మనం ప్రారంభిస్తే మనకు బంగారు భవిష్యత్తు, పచ్చటి భవిష్యత్తు మన కళ్ళ ముందు సాక్షాత్కరించబడుతుంది. చెప్పండమ్మా, మీరు ఈరోజు ఇక్కడ మీ కళాశాలలో ఏ కార్యక్రమం నిర్వహించారు, మీరేం చేశారు? మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కళాశాలలో ఇలాంటి పచ్చదనాన్ని ఇంకా ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం. ఏం చేశారు ఇప్పుడు మీ కళాశాలలో? మీరు ప్రతి ఏడాది రక్షాబంధన్ నిర్వహిస్తుంటారు. మీ సోదరులకి, మీ అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, మీరు రాఖీ కడతా ఉంటారు. ఈ రోజు ఏం చేశారు మీరు? మేము అన్నదమ్ములు ఎలాగ రక్షగా ఉండాలని రక్షాబంధన్ కడుతున్నామో, వృక్షం కూడా అలాగే రక్షగా ఉండాలని వృక్షాబంధన్ అనే కార్యక్రమం మొదలుపెట్టాం. తర్వాత మొక్కను నాటి రక్షాబంధం రాఖీని కట్టాం. చెప్పండమ్మా, మీరేం చేశారు ఇక్కడ మీ కళాశాలలో చెట్లని మొక్కలు నాటి రక్షాబంధన్ లాగా చెట్లకి రాఖీ కట్టు. ఇప్పుడు మీరు మొక్కలకి రాఖీలు కట్టారు, దానికి రక్షాబంధన్ మాదిరిగానే రక్షాబంధన్ చేశారు. మొక్కలు మీరు ఎలా రక్షించుకుంటారు? అంటే ఇంకా మేము కాలేజీలో ఉన్నంత వరకు ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క మొక్క పెట్టుకొని నీళ్ళు పోస్తాం, అన్నీ దాన్ని చేస్తాం సార్. అటైతే ఒక్కొక్కలం ఒక్కొక్క చెట్టు దత్తత తీసుకొని మేము అది పెద్ద అయ్యి పెరిగినాక నీళ్ళు పోసి మంచిగా ఎదిగినాక మంచిగా చూసుకుంటామని ఓకే సార్. ఇది మొత్తంగా కూడా ఈ వృక్షాబంధన కార్యక్రమాన్ని అయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కనగల్ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు వృక్షాబంధన కార్యక్రమం అయితే హఠాత్తుగా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తలా ఒక మొక్కను దత్తత తీసుకొని వారు ఈ కళాశాలలో ఉన్నంత వరకు కూడా ఈ మొక్కలను జాగ్రత్తగా సంరక్షించుకుంటూ మొక్కలను కూడా పెద్ద వృక్షాలుగా అయ్యే విధంగా కూడా తీర్చిదిద్దామని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కనగల్.